ముందుగా మన మాజీ ప్రధానమంత్రి దివంగత నేత, ప్రపంచంలోనే పేరుగాంచిన నేత రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ముందుగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యక్షులు వహిస్తున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ గారికి, మరొక కార్పొరేషన్ మేయర్ గారు గౌరవనీయులు గురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ ఉమర్ గారు, స్థానిక కౌన్సిలర్ మన శ్రీధర్ రెడ్డి గారికి, ఉమ్మన మోహన్ రెడ్డి గారు, అబ్బగం రమేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రపంచంలో ఇంత పెద్ద దేశానికి 40 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దూరదృష్టితో ఆ రోజే ఆధునికమైన టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి ఐటీ రంగంలో 21వ శతాబ్దంలో ఏముంటుందో అప్పుడే ఆలోచించిన మహానేత ఆయన. ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నా, కంప్యూటర్స్ వచ్చిన ఐటీ రంగం భారతదేశంలో అభివృద్ధి చెందిందంటే రాజీవ్ గాంధీ గారి ముందు స్ఫూర్తి చూపుతోనే. ఇందిరాగాంధీ అకాల మరణంతో పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ తప్పని పరిస్థితుల్లో అప్పటికే వాళ్ళ సోదరుడు సంజయ్ గాంధీ కూడా మరణించడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు దేశం కోసమే ఈరోజు ప్రాణాలు అర్పించిన నేత, దేశం సైమక్యంగా ఉండాలని మే 21న పెరంబుదులు జరిగిన బాంబ్ బ్లాస్టులు చనిపోవడం జరిగింది. కానీ వారు చేసిన పనులు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటాయి. 21 సంవత్సరాలకే ఓటు హక్కు అని ఉండే దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించి యువతలో ఆలోచన బాగుంటుంది, వారి ఓటు హక్కు కల్పిస్తే ఆ ఓటు ద్వారా మంచి ప్రజాపాలన ఎన్నుకుంటారని చెప్పి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి చరిత్ర సృష్టించిన నాయకుడు. ప్రధానమంత్రిగా పట్టణాలకు సాంకేతికతకు ఎంత దాన్ని ఉద్ధరించిందో, దానికోసం ఎంత తాపత్రయపడిండో, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని నేరుగా ఆ రోజుల్లోనే సర్పంచ్ అకౌంట్లో 2 లక్షలు 3 లక్షలు గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్యమే దేశానికి అభివృద్ధి అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిన దాన్ని పాటించి 2-3 లక్షల రూపాయలు గ్రామంలో డైరెక్ట్ నేరుగా సర్పంచ్ అకౌంట్లో వేసే విధానం 85లో 89 వరకు సాగింది. అప్పుడు ఆయన పార్లమెంట్లో ఒకసారి చెప్పిండు, ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి 1 లక్ష రూపాయలు పంపిస్తే సర్పంచ్ చేరికి పోయేసరికి 30 రూపాయలే పోతున్నాయి, 30,000 పోతున్నాయి. 1 లక్ష రూపాయలు అంటే మధ్యమానం ఇంతమంది దళారులతోనే ఇబ్బంది అవుతుందని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే విధానం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆయన ప్రధానమంత్రిగా పెట్టి గ్రామాలలో మోరీలు కట్టిన, రోడ్లు వేసిన, ఇందిరాగాంధీ ఏ విధంగా ఊరికి 300 ఇందిరమ్మ ఇండ్లు కట్టిందో రాజీవ్ గాంధీ పుణ్యాన ఆ రోజు గ్రామాల అభివృద్ధి చెందినాయంటే రాజీవ్ గాంధీ ఎంత ఆలోచన పరుడో మనం ఆలోచించాలి. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడున్న మా నాయకులతో పాటు జనరల్లో ఉన్న తెలంగాణ ప్రజానీకానికి, నల్గొండ కార్పొరేషన్తో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు మీ విజ్ఞప్తి ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ నడుస్తున్నది. మీరందరూ కూడా మీ ఓటు హక్కును ఎన్రోల్మెంట్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో మంచి ప్రజాప్రతినిధులను మీరు ఆలోచించి, యువకులు దేశ భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు ఆలోచించి ఎన్నుకోవాలంటే మీరందరూ కూడా ఓటు హక్కు రావాలి. ఎక్కడో ఎవరో వచ్చి అడుగుడు కాదు. రాజీవ్ గాంధీ కల్పించిన ఓటు హక్కు 21కి వెళ్ళి 18 ఏళ్ళకి తగ్గించిండు. అది మీకోసమే. మీరు ఇవాళ జయంతి సందర్భంగా ఇక్కడున్న నాయకులకు కోరుతున్నా, అలాగే స్వచ్ఛందంగా యువకులకు కోరుతున్నా, మా చెల్లెళ్లకు, మా బిడ్డలకు కోరుతున్నా, 18 సంవత్సరాల నుంచి మీరు ఎన్రోల్మెంట్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో మంచి ప్రజాపాలన ఎన్నుకొని తెలంగాణ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటే మళ్ళా రాజీవ్ గాంధీ ఏ విధంగా చేసిండో ఆలోచించి అదే ఆలోచన విధంగా రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు. మన విద్యార్థుల సంబంధిత మొదల ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేస్తే ప్రతిపక్ష నాయకులను చూడకుండా, ఒక ప్రధానమంత్రి కొడుకుని చూడకుండా పోలీసు వాళ్ళు ఆయన గాయాలై వ్యాన్లో పడేయడం జరిగింది. ఆయన ఎక్కడా భయపడతలేడు. కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు చలిలో ఎండలో 4,000 కిలోమీటర్లు ఒక్క రోజు ఆగకుండా పాదయాత్ర చేసిన
దేశం కోసం కష్టపడుతున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడమే మన లక్ష్యంగా భావించాలి. సమైక్యంగా మత సామరస్యాన్ని కాపాడుతూ కుల మతాలకు తిరగకుండా మతం మీద ఒక పార్టీ ఓట్లు అడుగుతుంది, ఒకరు ఇంకా దాని మీద అడుగుతారు. కానీ ఈరోజు దేశంలో సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం సురక్షితంగా ఉంటుంది. అన్ని కుల మతాలకు అతీతంగా దేశ ప్రధానిగా తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది దేశానికి అని చెప్పి తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీని మరొకసారి ఈరోజు 82వ జయంతి సందర్భంగా మరొకసారి స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తూ సోనియా గాంధీ గారు వాళ్ళ పిల్లలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ చిన్న పిల్లలు ఉన్నప్పుడే చనిపోతే ఆ పిల్లల కోసం కొన్ని రోజులు దూరంగా ఉన్నా మళ్ళా పార్టీ దృష్ట్యా దేశ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు వచ్చి ఏఐసిసి అధ్యక్షురాలై ప్రధానమంత్రి పదవి చేపట్టామంటే వద్దని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు కూర్చోబెట్టి ఆయన పదవి వద్దని చెప్పిందామా. అలాంటి నేత సోనియా గాంధీ గారు ఉన్నారు మనకు. తప్పకుండా ఆమె కూడా ఆయుర ఆరోగ్యాలతో నిండా నూరేళ్ళు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ రాజీవ్ గాంధీని నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.